ఇన్ని రోజులు మీ వదిన గురించి నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కాని కళ్యాణ్, నిజంగా చాలా తెలివైంది. అలాంటి తెలివైన అమ్మాయిని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంత కోపం? నేనేమైనా అబద్ధం చెప్పానా? ఏ భార్య అయినా తన సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా? అలా పెట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని తెలివితేటలుండాలి. నేనైతే అసలు అలా చేయను బాబు. మా వదిన ఎందుకు అలా తీసుకొచ్చిందో నాకు ఇప్పుడు తెలియదు గాని తప్పకుండా దాని వెనక ఏదో ఒక బలమైన కారణమే ఉంటుంది. అవునవును, చాలా పెద్ద కారణం ఉంది. ఆవిడ గారి తెలివితేటల్ని అంచనా వేయడం నా వల్ల ఎక్కడవుతుంది? మా వదిన ఆమెను తీసుకొచ్చిన దానికంటే కూడా జరిగిన నష్టానికి నువ్వు ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నావు. నన్ను అపార్థం చేసుకోవడం తప్ప అర్థం ఎప్పుడు చేసుకున్నావులే? చేసుకోను కూడా. నువ్వు ఇలాంటి మనిషి అని తెలియక ప్రేమించి తప్పు చేశాను. ఇప్పుడు నీ మనసులో మాటల్ని కూడా అర్థం చేసుకుని నీలా అస్సలు మారలేను. మీ వదిన మాటల్ని బాగా అర్థం చేసుకున్నావు కదా, మరిప్పుడు ఏం సాధించావు? ఆవిడ గారు ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్లిపోవలసిన పరిస్థితి వచ్చినా సరే మౌనంగా చూస్తున్నావు కదా. మా వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది? కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఆ బిడ్డ తల్లి ఇంటికొచ్చింది. ఇప్పుడు తనకి న్యాయం చేయాలి అంటే మీ అన్నయ్యనిచ్చి పెళ్లి చేయాలి. అది జరిగితే మీ వదిన స్థానం ఏమవుతుంది? కోడలి స్థానం పక్కన పెట్టు, అసలు ఇంట్లోనే స్థానం ఉండదు కదా. ఆ మాయతో రాజ్బాబుకిచ్చి పెళ్లి చేసిన మరుక్షణం మీ వదిన ఇంటికి పరాయిదవుతుంది. ఆ మాయ ఈ ఇంటికి అఫీషియల్ గా కోడలవుతుంది. అలా ఎప్పటికీ జరగదు. అదే జరుగుతుంది. మీ పెద్దమ్మ అలానే చేస్తుంది కూడా. అలా జరుగుతుంటే ఈ ఇంట్లో ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎదురు చెప్పేవాళ్లే అయితే ఆమె ఇంట్లో అడుగు పెట్టినప్పుడే అడ్డు చెప్పేవాళ్లు, ఇంట్లో నుండి పంపించేవాళ్లు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ మాయని ఇంట్లో పెట్టుకోరు. కావాలంటే నా మాట రాసి పెట్టుకో. ఇక మీ వదిన ఇంట్లో ఉండడం అంటూ జరగదు. ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వదినికి సాయం చేయాలి. తండ్రి ఎవరు? రాజ్. పాపం కావ్య నేను చేసిన తప్పుల్ని సరిదిద్దడం కోసం ఇప్పుడు తనే పూర్తిగా సమస్యల్లోకి ఇరుక్కుపోయింది. కావ్యని రాజ్ జీవితంలోంచి పంపించేసి వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. లేదు, ఆలస్యం చేసే కొద్దీ ఈ సమస్య మరింత పెద్దదవుతుంది. ఒకవేళ నిజంగా అపర్ణ అనుకున్నట్టు పెళ్లి చేయాలనుకుంటే అప్పుడు కావ్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ దారుణం జరగకముందే నేనేదో ఒకటి చేయాలి. మాయా అంటూ ఇంట్లో కడుగుపెట్టి నాటకం ఆడుతున్న ఆ మనిషిని ఇంట్లో నుండి పంపించేయాలి. రావే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? అన్ని ఆలోచించే ఈ పని చేశానక్క. ఆలోచించిన దానివైతే ఇలా మాత్రం చేయవు. ప్రపంచంలో ఏ భార్య అయినా తన సవితిని తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంటుందా? నాకు వేరే దారి కనిపించలేదక్క. అలా అని నీ దారిని నువ్వే మూసేసుకుంటావా? అసలు నువ్వు చేసిన పని వల్ల నీకే నష్టం జరగబోతుందో నీకు అర్థం అవుతుందా? మా ఆయన నాకు దూరం అవుతాడు, అంతే కదా. అంతే కదా అని అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు? నీ మొగుడుతో కలిసి ఉండడానికి ఎంత కష్టపడ్డావు, ఎంత మందితో పోరాడావు. ఆఖరికి నీ మొగుడే నిన్ను ఇంట్లో నుంచి తరిమేసినా వర్షంలో నిలబడి పోరాడి తిరిగి ఇంట్లోకొచ్చావు. అలాంటిది ఈరోజు నీ అంతట నువ్వే వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంకోసారి నేను ఈ ఇంటి గడప దాటి వెళ్లడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయిన తర్వాతే అక్క. మరి ఈమెనెందుకు తీసుకొచ్చావు కావ్య? అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూస్తున్నావు కదా. మా అత్తయ్య బిడ్డ తల్లి రాకపోతే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది. తనని ఆపడానికి ఇది తప్ప నాకు వేరే దారి లేదు. సరే, మీ అత్తని ఆపడానికి దీన్ని తీసుకొచ్చావు, తర్వాత ఏం చేస్తావు? తెలీదు. మీ అత్తయ్య తనకిచ్చి నీ మొగుడుతో పెళ్లి చేయాలంటే అప్పుడేం చేస్తావు? తెలీదు. హుసే పిచ్చిదానా, నీ మొగుడు చేతే నీకు విడాకులిప్పించాలని చూస్తుంది, దానికేం చేస్తావు? తెలీదు 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 తెలీదు. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదక్కా. కానీ
ఏం చేసైనా సరే నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను. అదొక్కటే తెలుసు. లోతెంతో తెలుసుకోకుండా నదిలోకి దిగకూడదని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కనీసం ఈత కూడా నేర్చుకోకుండా నేరుగా సముద్రంలోకి దూకేశావు. నువ్వు ఎలా బయటపడగలననుకుంటున్నావు? ఆ రాముడు సీతను అడవులకు పంపించినప్పుడు తనకి కూడా ఆ అడవుల్లో ఎలా బ్రతకాలో తెలియదు. కానీ బ్రతికి చూపించింది కదా. నేను కూడా అంతే. ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఆగిపోవడం కంటే ముందుకు వెళ్ళడమే మంచిది. కానీ మీ అత్తయ్య నిన్నిక్కడ ఓడించాలని చూస్తుంది. నువ్వు మా అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావక్క. తను ఎప్పుడూ నన్ను ఓడించాలనుకోలేదు. తన కొడుకుని గెలిపించాలి అనుకుంది. కానీ నిన్ను గాలి కొదిలేసింది కదా. నేనేంటో తనకు అర్థమైన రోజు ఈ ఇంట్లో అందరికంటే గొప్పగా చూసుకునే మనిషి తనే అవుతుంది. తనే నాకు అండగా నిలబడుతుంది. నాకా నమ్మకం లేదు. కానీ నాకుందక్క. అదంతా జరగాలి అంటే ముందు నేను ఇంట్లో ఉన్న సమస్యల్ని తీర్చేయాలి. అది నేను చూసుకోగలను. కానీ అప్పటి వరకు దయచేసి నువ్వు నా విషయంగా ఇంట్లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు. నిన్ను బాధ పెడుతుంటే సహించే ఓపిక సహనం నీకుందేమో, కానీ నాకు లేదు. నీ జోలికి ఎవరొచ్చినా సరే నేను మాత్రం ఊరుకోను. లాగి పెట్టి 4 పీకుతా. అది మీ అత్తైనా సరే, నీ మొగుడైనా సరే. ఏంటి మావయ్య గారు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పి ఇలా సైలెంట్గా ఉన్నారు? ఓ, మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికొచ్చేసానా? అబ్బో, ఇదంతా కోపమే. అయినా నా మీద మీ కోపం చూపించర్లేండి. పరిస్థితులు అలాంటివి మరి. చూడు, నాకు నీలా వంకర్ టింకర్గా మాట్లాడడం రాదు. సూటిగా మాట్లాడమే వచ్చు. నువ్వు ఆ బిడ్డకు తల్లివి కాదని తెలుసు, నాటకం ఆడుతున్నావని కూడా తెలుసు. నేరుగా అడుగుతున్నాను, నువ్వు ఇంటికొచ్చింది డబ్బు కోసమే కదా? ఓ, ఏమో అనుకున్నాను, కానీ మీ గురించి విన్నదంతా నిజమే మావయ్య గారు. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశారు. ఎంత కావాలి? ఎంత ఇస్తారు? నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా. వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపో. మరి మీ ఆవిడ అడిగితే ఏం సమాధానం చెప్పమంటారు? నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళిపో. ఏం చేయాలో నేను చూసుకుంటాను. వావ్, సూపర్. మీ తెలివితేటలు అమోఘం మావయ్య గారు. నాకు డబ్బులిచ్చి మీ మాట వినేలా ఒప్పించి అందరి ముందు ఇది మోసగత్తె కాబట్టి నా దగ్గర డబ్బులు తీసుకుంది అని నిరూపించి మీరిచ్చిన డబ్బు తిరిగి లాగేసుకుని నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారు కదూ? నో, నేనెప్పటికీ అలా చేయను. నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. నేను మాట అంటే మాటే. మరి మీ భార్య ఉండగా మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక పిల్లాన్ని కన్నారు కదా. మరి మీ భార్యకు అన్యాయం చేయనని పెళ్లి చేసుకునే సమయంలో మాటిచ్చుంటారు కదా. మరి ఆ మాట ఏమైంది? మీ డబ్బున్న వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మీరు. నేను మోసపోవడానికి సిద్ధంగా లేను. అయినా మీ పిచ్చి కాని ఇంత పెద్ద కుటుంబానికి కోడలయ్యే అవకాశం ఉండి, మహారాణిలా జీవితాంతం సుఖంగా బతకగలిగే జీవితం ఉండి మీరిచ్చే చిల్లరికి ఎవరైనా ఆశపడతారో చెప్పండి? అంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? దానికోసమే కదా ఇంత కష్టపడుతున్నాను. నువ్వు అనుకునేది ఎప్పటికీ జరగదు. జరిగి తీరుతుంది. నా ప్రాణం ఉండగా జరగదు. మీ ప్రాణం ఎందుకు మావయ్య గారు? అత్తయ్య గారున్నారు కదా, ఆవిడ చాలు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి. ఇప్పుడు మీ అబ్బాయి వల్లే నాకా బిడ్డ పుట్టాడని అత్తయ్య గారు బాగా నమ్మేశారు. త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి చేసి నన్ను ఈ ఇంటికి అఫీషియల్గా కోడలి చేస్తారు. అప్పుడు నేను అనుకున్నది జరిగి తీరుతుంది కదా. అయ్యయ్యో, ఇదేంటి నేను మీ ముందు ఇంత ఓపెన్గా మాట్లాడేస్తున్నాను?
ఒకవేళ ఈ విషయం మీరందరికీ చెప్పేస్తే ఛ, అంత పిచ్చి పని మీరు చెయ్యర్లేండి. ఎందుకంటే నా నిజం బయటికొస్తే మీ చీకటి కోణం వెలుగులోకొస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మావయ్య గారు. పాపం ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి పేరు ప్రతిష్ట కాపాడుకుంటూ వచ్చారు. జీవితంలో చేసిన ఒకే ఒక చిన్న తప్పు నాలాంటి ఒక సాధారణమైన ఆడదాని ముందు కూడా తల వంచుకునేలా చేసింది. ఏం చేద్దాం, తప్పదు. మీరు అవకాశం ఇచ్చేశారు, దాన్ని వాడుకోక తప్పదు. ఆడపిల్లని కదండి, అవసరాలు ఆశలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఇలాంటి పనులు చెయ్యక తప్పదు. వస్తాను మావయ్య గారు. అసలే ఈ ఇంట్లో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కావ్య పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది చిట్టి. తన విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేసింది. ఆ మాయను తీసుకొచ్చినందుకు తనకి ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నాం. కాని అసలు కావ్య ఆమెను తీసుకురావడానికి కారణం మన మనవడు కదా బావా. దానికిప్పుడు కావ్యకు శిక్ష వేయడం సరైన పద్ధతి కాదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చిట్టి. ఇద్దరిలో ఎవరికి న్యాయం చేసినా మరొకరు అన్యాయం అయిపోతారు. నేను మాట్లాడేది స్వార్థం అనుకో, లేకపోతే తప్పనుకో, కాని నాకు మాత్రం కావ్యకు న్యాయం చెయ్యాలనే ఉంది బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఇంటికి పెద్దదాన్నయ్యి ఉండి కూడా ఒకవైపు నిలబడి మాట్లాడుతున్నావేంటి అని అనుకుంటున్నావా? నీకున్న తెగింపు కూడా నాకు లేనందుకు బాధపడుతున్నాను చిట్టి. కావ్యకు న్యాయం చేయాలని మనసులో ఉన్నా ధైర్యంగా బయటపెట్టలేకపోతున్నాను. దానికి నా వయస్సు, నా పెద్దరికం అడ్డొస్తోంది. కావ్య రాజులకు పెళ్లి జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులున్నాయో ఒకసారి గుర్తు చేసుకో బావా. తను ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన మరుక్షణం నుండి తనని కూతుర్లా చూసుకుంటామని, ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని వాళ్ళ అమ్మా నాన్నలకు మాటిచ్చాం. ఇప్పుడు ఆ మాటని వదిలేయమంటావా? నువ్వు చెప్పింది నిజమే చెట్టి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి నా కూతురి జీవితం ఇలా ఎందుకు చేశారని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? మౌనంగా తలదించుకోవటం తప్ప. అందుకే చెప్తున్నాను బావా, ఎవరు ఏమనుకున్నా సరే మనం ఇద్దరం కావ్య వైపే నిలబడదాం. తన జీవితం నిలబెట్టడం కోసమే ప్రయత్నిద్దాం. నా మనసులో మాటని నీ మాటలుగా చెప్పావు. తప్పకుండా అలాగే చేద్దాం. కావ్య లాంటి మంచి మనసున్న మనిషికి అన్యాయం జరగకూడదు. ఎందుకు చెల్లి అంత కష్టపడిపోతున్నావు? నేను ఆల్రెడీ చేశాను కదా. నువ్వు చేసినంత మాత్రాన ఎవరు తీసుకోరు. అవునా? ఇప్పుడు చూస్తావు కదా ఎవరు తీసుకుంటారో. కాఫీ కావాలి. ఎవరిస్తారు? కొత్త కోడలొచ్చిందని పాత కోడలు పట్టించుకోవడం మానేస్తుందా? పాత కోడలు చూసుకుంటుందిలే అని కొత్త కోడలు వదిలేస్తుంది. ఈ గొడవలన్నీ ఎందుకు? నీ కోడలుందిగా, అడుగు. నా కోడలికి కాఫీ తాగడం తప్ప కలపడం రాదు. నువ్వు కూడా ఆ బాపతే కదా. నువ్వు రుద్రాణి కూడా తాగడం వాగడం తప్ప ఏం చేయగలరే మీరు? నేనే వెళ్లి మీ అందరికీ తీసుకొస్తాను. కాఫీ రెడీ. పండుగ రోజు పానకం తెచ్చినట్టు అన్ని కప్పులు తెస్తున్నావు. ఎవరెవరికి ఏమేం కావాలో నీకేం తెలుసు? ఈ ఇంట్లో టంగుకో టేస్ట్ ఉంది. గ్రీన్ టీ ఎవరికో, అల్లం టీ ఎవరికో, బ్లాక్ కాఫీ ఎవరికో, ఫిల్టర్ కాఫీ ఎవరికో అన్నీ నాకు తెలుసులేండి. నీకవన్నీ ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది? రా చెప్తే తెలుస్తుంది. మరి నాకు ఇంకెవరు చెప్తారా ఆంటీ? ఆంటీ మీ గ్రీన్ టీ. థ్యాంక్ యూ. చిన్నత్తయ్య మీ కాఫీ. తీసుకో స్వప్న. తాగను. ఏంటి? తాగా. నీకు అలవాటుంది కదా. నువ్వు నాకు నచ్చలేదు. ఈయనకివ్వు. సిగ్గు శరం లేకుండా తీసుకుంటాడు. అవసరం లేదు. ఏంటి ఇప్పుడు తాగాలా వద్దా? లైట్ తీసుకో.
చిన్నమావయ్య తీసుకోండి. వద్దమ్మా, నాకు కాస్త సిగ్గు శరం ఇవన్నీ ఉన్నాయి. అమ్మమ్మగారు మీ కాఫీ. వద్దు. నేను బాగానే కలుపుతాను అమ్మమ్మగారు. అర్థమవుతుంది, వరసలు బాగానే కలుపుతావని. నాకు మా కావ్య చేతి కాఫీ తప్ప ఎవ్వరిచ్చినా నచ్చదు. అన్నీ కలిపి ఒక చెంబులో పోసుకొని కాక్టైల్ కాఫీ నువ్వే తాగు. ఆ, చూసావా అమ్మా, వదిన కూడా తీసుకుంది. పాపం మాయా ఉదయాన్నే లేచి కష్టపడి ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ తీసుకొస్తే కాదని బాధపడతావెందుకు? బాధ పెట్టడం గురించి నువ్వే చెప్పాలి. ఈ అమ్మాయి ఒక్కరోజు ఈ పని చేసినందుకే తన కష్టాన్ని గుర్తించమంటున్నావే. మరి సంవత్సరం నుంచి ఉదయాన్నే లేచి టీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ సిద్ధం చేస్తున్న కావ్య కష్టాన్ని ఏనాడైనా గుర్తించారా? గుర్తించనక్కర్లేదు, మెచ్చుకోనక్కర్లేదు. ఏదో ఒక వంక పెట్టి నిందించని రోజంటూ ఉందా? కావ్య, కాఫీ ఇవ్వు. నన్ను క్షమించండి అమ్మమ్మగారు. మీకు నేను నచ్చినట్టు లేను. తొందరలోనే మీకు నచ్చేలా మారుతాను. మారే గుణం నీకుందేమో గాని నాకు లేదు. నువ్వెవరికి నచ్చినా నచ్చకపోయినా మా అత్తకి బాగా నచ్చుతావు. ఇద్దరి బుద్ధులు ఒకటేమో. మనిషికో రకం టిఫిన్ తినే అలవాటుంది. మరి నువ్వేం చేసి తీసుకో.